రెండు కళ్ళు సరిపోతలే రెప్ప ముయ్యాలనిపిస్తలే నువ్వు తప్ప కనిపిస్తలే నీలా ఎవ్వరు అనిపిస్తలే నువ్వేమో జానేడు జానేడు ఆ జడ చూస్తే బారేడు బారేడు తల్లో మడిసి ఎట్టుకున్నా మల్లె పూలు మూరేడు నిన్ను ఎట్టా సెక్కాడే దేవుడు నీ మూతి తిప్పుడు తిప్పుడు ఆ గాజుల చప్పుడు చప్పుడు జారి జారని బయటని బట్టి అట్ట ఎట్ట సర్దుడు నన్ను రోడ్లో వేసి రుబ్బుడు. Hi friends, welcome to Tech Vision for Telugu YouTube channel. If you want the latest content, please subscribe to our channel and press the bell icon. And if you like our videos, please like, share and comment. Thank you friends. మీరు ఇంట్రోలో చూసినట్లుగా ఇందాక ఆ సాంగ్ యొక్క మ్యూజిక్ని ఎలా సపరేట్ చేయాలి, దాని యొక్క వోకల్స్ని ఎలా రిమూవ్ చేయాలి, తగ్గట్టు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, బేస్ని ఎలా తగ్గించుకోవాలి, అదేంటి ఇందాక మీరు ఇంట్రోలో చూసారు కదా, ఆ విధంగా మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు డైలీగా సాంగ్స్ నుంచి రిమూవ్ చేసేకి లేదంటే మనం నచ్చిన సాంగ్ని పాడేకి ట్రాక్ కోసం రకరకాల యాప్స్, డెడికేటెడ్ యాప్స్ వాడుతూ ఉంటాం, లేదంటే టెలిగ్రామ్ చాట్ బాట్స్ వాడుతూ ఉంటాం. అవేమీ వాడకుండా సింపుల్గా నేను ఇప్పుడు చెప్పబోయే యాప్లోనే మనకు నచ్చినట్లుగా వోకల్స్ని రిమూవ్ చేయొచ్చు, సాంగ్ యొక్క బేస్ని రిమూవ్ చేయొచ్చు, అదర్ అంటే లైక్ గిటార్ వీటిని కూడా రిమూవ్ చేయొచ్చు, లేదంటే మనకు నచ్చిన తగ్గించుకోవచ్చు కూడా ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్ రిమూవ్ చేయడమే కాదు, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు నచ్చినట్లు వాల్యూమ్ తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్, ముఖ్యంగా తగ్గించుకోవచ్చు కూడా. అదేలాగో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడే వీడియో. ఫ్రెండ్స్, సిఎల్కేఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్ ఇటీవలనే స్టార్ట్ అయింది. ఇందులో మనకి రెగ్యులర్ ట్రెండింగ్ టాపిక్స్ పై వీడియోస్ వస్తుంటాయి, అలాగే డైలీ రకరకాల టాపిక్స్ పై ఫ్యాక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వీటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ యొక్క లింక్ ఇవ్వబడుతుంది. సో అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్లో సిఎల్కేఆర్ క్రియేషన్స్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు అందులో టాప్లోనే కనపడుతుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్ పైన అయితే ఉన్నాము. ఇప్పుడు మనం యాప్ అయితే ఓపెన్ చేద్దాం. యాప్ పేరు వచ్చేసి వాజెస్. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వబడుతుంది, మీరు అక్కడి నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను. యాప్ అయితే ఓపెన్ అయింది. ఇందులో మనకి మొదట మనం యాప్ని ఫస్ట్ ఏదైనా సాంగ్ని ఎలా యాప్లోకి తీసుకోవాలనేది చూద్దాం. ఇందులో మనకి ఎలా అంటే ఫ్రెండ్స్, మన ఇంటర్నల్ స్టోరేజ్లో కానీ ఫైల్స్లో ఉన్న సాంగ్స్ అని ఇందులో అయితే డైరెక్ట్గా చూపించదు, మీరు యాడ్ చేసుకోవాలి యాప్లోకి సాంగ్స్ అనేది. అది ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఏ వేస్లో కూడా యాడ్ చేసేకి అవకాశం ఉందో కూడా చూపిస్తాను. రికార్డ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనము. యాడ్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. యాడ్ ఏ సాంగ్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ అనేది చూద్దాం. ఇందులో మనకి క్లౌడ్ స్టోరేజ్, రికార్డు, గ్యాలరీ, ఫైల్స్ యాప్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫైల్స్ యాప్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్లో ఉండేటివన్నీ చూపిస్తుంది, మీకు తెలిసిందే. గ్యాలరీ ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో ఫార్మాట్లో ఉన్న సాంగ్స్ కూడా ఇందులోకి ఇన్పుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా MP4లో సాంగ్ ఉందనుకోండి మీ దగ్గర, దాన్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే ఈ యాప్లోకి ఆటోమేటిక్గా MP3లో కన్వర్ట్ అయ్యి మీకు ఇక్కడ MP3లోనే చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రికార్డ్ అయినవి ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనము. దాని కింద క్లౌడ్ అంటే ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్, మొబైల్స్కి క్లౌడ్ స్టోరేజ్ ఇస్తుంది. ఆ క్లౌడ్ స్టోరేజ్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు. నేనైతే ఫైల్స్ యాప్ తీసుకున్నాక ఇక్కడ ఆడియో పైన టిక్ పెడుతున్నాను, ఎందుకంటే వీడియోస్ మధ్యలో ఆడియో వేసుకోవడం ఇప్పుడు ల్యాగ్ అవుతుంది కాబట్టి. నేను ఈ సాంగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఈ మౌనిక. దీనిపై తీసుకున్నాక మీరు స్వైప్ చేస్తే అదేం గెలకాల్సిన అవసరం లేదు, కింద లాస్ట్లో సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి డైరెక్ట్గా, అంతే. సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను చెప్పిన సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే అది కాపీరైట్ వచ్చే అవకాశం ఉందనేసి వేరే ప్రైవేట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సాంగ్ పేరు వచ్చేసి ఆ సాంగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం స్వైప్ చేసుకుంటూ వస్తే మనకి వోకల్స్ అనేది కనపడతారు ఫ్రెండ్స్. ఈ వోకల్స్ ఏదంటే మన సాంగ్ యొక్క వాయిస్ ఫ్రెండ్స్. సాంగ్ ఎవరైతే సింగ్ చేస్తుంటారో ఆ సింగర్ యొక్క సౌండ్ వద్దనుకుంటే మనం ఈ వోకల్స్ని మ్యూట్ చేస్తే అదనేది ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోద్ది. ఒకసారి చూపిస్తాను చూడండి, దీని మీద క్లిక్ చేస్తే మ్యూట్ అయిపోద్ది.
స్వైప్ చేస్తే 0%. Slider. అది స్లైడర్ ఫ్రెండ్స్, మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు మనము. ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు నేను Play. Button. ప్లే చేసాను చూడండి. చూడు ఇప్పుడు వాయిస్ రావట్లేదు చూడు ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే రాలేదు కదా ఫ్రెండ్స్, మ్యూజిక్ ఒక్కటి వచ్చింది. ఇప్పుడు అదే అన్మ్యూట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను Recording speed. Button. Vocals. Button. And disc. అన్మ్యూట్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తాను ఇప్పుడు మీకోసం. Button. చూసారా ఫ్రెండ్స్, వాయిస్ వస్తుంది. ఇప్పుడు మనకి దాని కింది వేవో చూద్దాం, వోకల్స్ కిందివి. Drums. Button. డ్రమ్స్ అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తగ్గట్టు డ్రమ్స్ వస్తుంటాయి కదా, అది మనం మ్యూట్ ఎలా చేయాలనేది దీనిపైన క్లిక్ చేస్తే మ్యూట్ అయిపోద్ది. చూపిస్తాను. ఇప్పుడు మ్యూట్ చేస్తాను, ప్లే చేస్తాను చూడండి. Play. Button. Out of list. ప్రేమను పెంచుకున్నా కదనే నువ్వే ప్రాణమని, నువ్వు తప్ప నాకు వేరే లోకం అంటూ లేని. ఇప్పుడు సడన్గా అన్మ్యూట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నీకు ఎట్లా ఒప్పేనమ్మా నడమని నిలిసిపోవా. చూడండి డ్రమ్స్ వస్తున్నాయి. Off. Button. Out of list. ఇప్పుడు దాని కింద ఏమున్నాయి చూద్దాం. Bass. Button. And disc. బేస్ Double tap to బేస్ activate. అనేది Tap మనకి hold to press. ఎక్కువ యూస్ కాదు ఫ్రెండ్స్, ఎక్కువ డిజే సాంగ్స్ తప్ప మనకి ఈ బేస్ అనేది మామూలు సాంగ్స్కి యూస్ కాదు. దాని కింద చూద్దాం. 75. Track options. Button. Double. 75%. Other. Button. అదర్ Double tap to activate. అదర్ ఏదంటే Tap hold to press. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెండ్స్, లైక్ కీబోర్డ్, హార్మోనియం ఇవన్నీ యూస్ చేస్తుంటారు కదా సాంగ్ కోసం, అవి అనేది మ్యూట్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. దీనిపైన క్లిక్ చేసి మ్యూట్ చేస్తాను, ప్లే చేస్తాను చూడండి. Play. Button. Out of. మనసు మీద మన్నోసుకున్నా. ఇప్పుడు డ్రమ్స్ మొత్తం కావాలంటే డ్రమ్స్ అన్మ్యూట్ చేస్తాను చూడండి. ఇప్పుడు నీ గోస పెడుతున్నావే, నీకు చాలన్నదే లేదు. న్యాయమే నీకు కాదు, నన్ను చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అదర్స్ కూడా అన్మ్యూట్ చేస్తాను చూడండి. చూస్తున్నది కాదు, చూస్తూ ఉన్నాడే ఆ దేవుడు. చూడండి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అదర్స్ మ్యూట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం సౌండ్ రావట్లేదు చూడండి. అన్మ్యూట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేయాలో చూద్దాం. సేవ్ అనేది పైన Options menu. I am in cast male version full song Dylan Devin Grant. స్వైప్ చేస్తే మనకి Double tap పైన to activate. Song options menu. సాంగ్ ఆప్షన్స్ మెన్యూ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ Tap to చేయాలి మనం. activate. Song క్లిక్ options. చేశాక Menu item. Export. ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ అనేది అయిపోద్ది. ఒకసారి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి నేను. Export. Edit. Out of list. Menu item. Save the device. And list. Menu item. Share. షేర్ సేవ్ టు డివైస్. Menu item. Save the device. సేవ్ టు డివైస్ కొడుతున్నాను నేను. Save the device. Edit. Menu item. Separated tracks. And list. Menu item. Audio mix. ఆడియో మిక్స్, సపరేటెడ్ ట్రాక్స్. ఆడియో మిక్స్ అంటే ఫ్రెండ్స్ ఏం లేదు, మీరు ఇందాక ఎలా అయితే పెట్టుకున్నారో అలా. సపరేటెడ్ ట్రాక్స్ అంటే మీరు సపరేట్ చేసినవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇంతవరకు డ్రమ్స్ అవన్నీ సపరేట్గా, అది Menu item. Separated tracks. నేను ఇది కొడుతున్నాను. Save. MP3. MP3. M4A. Button. MP3 M4A ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. మనం క్లాక్లో ఏదైతే స్వైప్ చేసి టైం మారుస్తామో ఇక్కడ స్వైప్ చేసి అలా మార్చుకోవాలి మనం. దాని కింద Save. Button. సేవ్ నాకు అవసరం లేదు, అది కొట్టట్లేదు నేను. కొడితే సేవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ గ్రూప్లో అడిగినప్పటికీ రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.